హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను నా స్టైల్లో పెసరట్టు ఎట్లా వేయాలో చూపిస్తాను. క్రిస్పీగా రావాలంటే ఎలా, మెత్తగా రావాలంటే ఎలా చూపిస్తాను. ఇందులోకి పల్లి చట్నీ వేసుకొని తిన్నారనుకోండి, సూపర్ ఉంటుంది. ఒక గిన్నెలోకి పెసలు తీసుకోండి. అక్కడ గ్లాస్ కానొస్తుంది కదా, నేను ఆ గ్లాస్తో పోసుకున్నాను. అది మెత్తగా రావాలంటే ఇప్పుడు ఈ బియ్యం చూసారా, ఈ బియ్యం ఎన్ని పోసానో అన్నీ వేసుకోండి. అదే ఎక్కువ రావాలనుకో, క్రిస్పీగా రావాలనుకోండి, నేను చూపించాను కదా ఇప్పుడు బియ్యం పోసింది, దాన్ని వేసుకోండి. అప్పుడు మీకు మంచిగా క్రిస్పీగా వస్తాయి. ఇవి నైట్ మొత్తం నానబెట్టేసి ఉంచండి. పొద్దున్నే లేచి మొత్తం శుభ్రంగా కడగండి, 2 సార్లు 3 సార్లు కడగండి. అందులో రాళ్ళు ఏమన్నా ఉంటే మొత్తం గాలి ఇచ్చేసుకోండి. నీళ్ళు మొత్తం వంచేసుకొని తర్వాత గాలి ఇచ్చేసుకోండి కడిగాక. తర్వాత దాన్ని మళ్ళీ మనం మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టాలి. మిక్సీ కూడా దాని నిండా పట్టమాకండి, ఎందుకంటే మొత్తం స్ట్రక్ అయిపోయిద్ది. కొంచెం కొంచెం వేసుకొని సగం సగం వేసుకొని పట్టుకోండి. అందులో కల్లులుప్పు, పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. మెత్తగా పట్టుకోండి. అందులో కొంచెం వాటర్ వేసుకోండి, దానికి సరిపడా వేసుకోండి వాటర్, మన ఇష్టం. తర్వాత అయినా మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు పిండి పట్టాం కదా, పిండిలో కూడా మనం వాటర్ కలిపి వేసుకోవాలి, ఎందుకంటే మందంగా అయింది పిండిలో. ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇట్లా ఉంచామనుకోండి గట్టిగా అయిపోయి మందంగా వస్తాయి బాగా దోశలు. అందుకని వాటర్ పోసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇందాక కొంచెం సాల్ట్ వేసాం కదా, అది సరిపోదు, అందుకని మళ్ళీ ఇందులో కొంచెం వేసాను. మనం మిక్సీ పట్టాం కదా, జార్ కడిగేసి ఇందులో పోసుకున్నాం అనుకో మంచిగా ఉంటుంది. అది మొత్తం బయటికి కడిగేస్తే ఏమొచ్చింది, ఇందులో పోస్తే బాగుంటుంది. ఓకేనా? ఇలా మంచిగా సాల్ట్ మొత్తం కరిగేదాకా మొత్తం బాగా కలుపుకోండి. వాటర్ తక్కువైతే ఇంకొంచెం పోసుకోండి, మనకి వేసేటప్పుడు తెలిసిద్ది. ఇప్పుడు మనం పొయ్యి వెలిగించుకొని పెనం పెట్టుకుందాం. దాని మీద ఇట్లా రబ్ చేయండి, ఉల్లిపాయతో ఇట్లా రబ్ చేశారనుకోండి, దోశ రాని వాళ్ళకి కూడా దోశ వేయటం వచ్చింది. ఓకేనా? ఇట్లా దోశ పిండి తీసుకొని పెనం వేడెక్కాక దోశ వేసుకోండి. అందరూ పెద్ద పెద్ద సైజులు వేస్తారులే, కానీ నేనైతే ఈ సైజులో వేసుకుంటాను, నాకు అట్లా చాలా అనిపించింది. ఇప్పుడు పచ్చిమిర్చి సన్నగా తరుక్కోవాలి, అల్లము, జీలకర్ర, ఈ 3 కలిపి వేస్తున్నాను నేను. అందరూ పచ్చిమిర్చి కూడా వేస్తారు, నేను పచ్చిమిర్చి వేయట్లేదు. ఉల్లిపాయను, అల్లము, జీలకర్ర ఈ 3 కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువనే పట్టిద్దండి. డైటింగ్లు అని చెప్పేసి మనం తినట్లేదు కదా, ఎప్పుడూ తినం కదండి, ఎప్పుడైనా ఒకసారి చేసుకుంటాం కాబట్టి ఓకే వేసుకోవచ్చు. నూనె వేసుకున్నా ఏం కాదండి, మంచిగా వేసుకొని మంచిగా తినేసేయచ్చు. 2 వైపులా కాలనివ్వాలి. ఒకవైపు కాలాక మళ్ళీ ఇంకోవైపు తిప్పేసుకొని అటువైపు కూడా కాలాక, ఒక్కోసారి మరీ హై వచ్చింది అనుకోండి, కొంచెం తగ్గించుకొని పెట్టుకోండి. తగ్గించుకొని కాలాక తీయండి, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది. ఎమ్మటే తీసేసారంటే అది అయిపోయినాక మళ్ళీ ఇంకోటి వేసుకుందాము. మళ్ళీ కొంచెం పెనం వేడెక్కాలి, వేడెక్కాక మళ్ళీ వేసుకుందాము. బాగా మాడిపోతుంది అంటే సిమ్లో పెట్టేసుకోండి. ఇట్లా ఇప్పుడు వేస్తుంటే హోల్స్ వస్తున్నాయి కదా, దానికి ఫిల్ చేయాలంటే కొంచెం పిండి వేసుకొని అట్లా ఫిల్ చేసేసుకోండి, మంచిగా వచ్చింది. దీని మీద కూడా మళ్ళీ ఉల్లిపాయలు, అల్లము, జీలకర్ర కలిపింది చల్లుకోవాలి. అందరు ఎక్కువ ఎక్కువ వేస్తారులే, కానీ ఏమో నేను కొంచెమే వేస్తున్నాను చాలే అనేసి. మళ్ళీ అవి తిందామన్నా అటు ఇటు పోతూ ఉంటాయి అనేసి నేను ఎక్కువ వేసుకోవట్లేదు ఫ్రెండ్స్. మీకు ఇష్టమైతే బాగా ఎక్కువ వేసుకోండి, పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోండి. ఓకేనా? మీకు ఇది బాగా ట్రై చేయండి మీరు కూడా. మీకు నచ్చినట్లయితే నాకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నేను పోసినట్టు ఎన్ని పోసుకున్నానో అట్లా పోసుకోండి. ఇది 2 మనుషులకు వచ్చిద్దండి. 2 డేస్ అయినా వచ్చింది, ఇది 2 డేస్ వచ్చింది. మాకైతే 2 డేస్ వచ్చిద్దండి గ్లాస్ పోసుకుంటే. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, ఉంటా మరి, మళ్ళీ ఈ వీడియోలో కలుద్దాం.